మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారా? వాళ్ళకి ఇచ్చిన వార్డ్రోబ్ ఇవి, వాళ్ళ చింతలకి ఇచ్చిన కబోర్డ్స్ ఇవి. బట్టలు అసలు సర్దుకోదు. ఇప్పుడు అమ్మాయి గారికి వైట్ లెగ్గిన్ కావాలంట. వైట్ లెగ్గిన్ కోసము ఎట్లా పీకేస్తుందంటే చూడండి. ఇవి బట్టలు అంటారా, డంపింగ్ యార్డ్ అంటారా చెప్పండి మీరే. అసలు ఇంతనా ఇంతనా ఇంతనా? మళ్ళీ నా బట్టల దగ్గరకు వచ్చింది. నా బట్టల దగ్గరకు వచ్చి మళ్ళీ వీటిని ఏం చేద్దాం అనుకుంటుందో. అది 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 దొరికినాయి అంటే మనం అక్కడ వెతకలేమన్నమాట డ్రెస్సులు. ఇక్కడ ఏ డ్రెస్ దొరికితే అది. ఎందుకంటే అక్కడైతే డ్రెస్ వెతకాలి, లెగ్గిన్ వెతకాలి, చున్నీ వెతకాలి. ఇక్కడైతే ప్రాపర్గా ఫోల్డ్ చేసి. ఇప్పుడు చూడండి ఇవి ఎలా వేసిద్దంటే కబోర్డ్లో. వీరా వెయ్యి వెయ్యి కబోర్డ్లో వేసేయి. అసలు ఎంత బాగా వేసిద్దంటే చింతలు వీటిని ఇప్పుడు కబోర్డ్లో చాలా బాగా వేసిద్ది. వెయ్యమ్మా బంగారు తల్లి వేసేయి. ఆ విధంగా వేస్తారు ఎవరన్నా బట్టలు. ఆ విధంగా వేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా దొరుకుతాయి. అది వేసేయి వేసేయి వేసేయి. ఇది ఇటుందిరా, ఇది కూడా వేసేయి. ఇంకేం కావాలరా? తెచ్చుకున్నావుగా డైలీ డ్రెస్, ఇంకేం వెతుకుతున్నావు అంటే బట్టలు ఈ విధంగా వెతకొచ్చు అని కూడా మనకు తెలుస్తుంది అనమాట. అది ఒక చున్నీ, అది అది ఏరా అది చూడండి. అసలు ఈ విధంగా బట్టలు ఈ విధంగా ఉంటుందా ఎవరికన్నా? అది ఇప్పుడు వైట్ లెగ్గిన్ కావాలి. టైం లేదు. ఇప్పుడు బట్టలు మనం ప్రాపర్గా ఎప్పుడైనా ఫోల్డ్ చేసుకుంటే టయానికి ఏదైనా దొరుకుతుంది అన్ని. ఇప్పుడు వైట్ లెగ్గిన్ దొరకట్లేదంట. ఇక్కడ ఎలా దొరికింది చెప్పండి? అసలు మనం ఫోల్డింగ్ చేయకుండా ఇప్పుడు అమ్మాయి గారికి వైట్ లెగ్గిన్ కావాలంటే ఎలా దొరికిద్ది? ఇప్పుడు వెతికే పేషెన్సీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇక్కడ వెతికే పేషెన్సీ లేక నా కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళి నా డ్రెస్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇవి మొత్తం వేసేస్తుంది అనమాట. ఇటు తిరిగమ్మా బంగారు తల్లి, బంగారు తల్లి ఇటు తిరగండి. అమ్ములు అది పొద్దున్నే గోల అంట.